నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో వాలంటీర్లకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. వాలంటీర్లు ఇక ఉండరు అంటూ కూడా కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లు గతంలో 5 ఏళ్ల పాటు వాళ్ళు సేవలు అందిస్తూ వచ్చారు. అయితే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటూ కూడా చెప్తూ వచ్చింది. దాంతోపాటు వాలంటీర్లకు సంబంధించినటువంటి 2 లక్షల మందిని కూడా తీసేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం కరాఖండిగా చెప్తూ వచ్చింది. అయితే దీని మీద వాలంటీర్ల అధ్యక్షులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే కొంతమంది వాలంటీర్లు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే రేపు ఉగాది సందర్భంగా వాలంటీర్లు పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలను కూడా తలపెడుతూ ఉన్నారు. వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వాలంటీర్ అధ్యక్షుడు భాషా గారు. భాషా గారు నమస్తే. నమస్తే అండి. సో ఏంటి మీ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందనుకోవాలా? ఏంటి మీ పరిస్థితి? ప్రభుత్వం నుంచి ఏమన్నా కదలిక వస్తుందా? వాళ్ళు ఏమన్నా మీకు హామీ ఏమన్నా ఇచ్చారా? ఏం జరుగుతుంది అసలు? ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదండి. ఉమ్, వాలంటరీ వ్యవస్థని అధాపాతంలో తొక్కేసిందే వాస్తవం. అయితే మేము ఎన్ని పోరాటాలు చేస్తున్నప్పటికీ మా మీద వాళ్ళకి కొద్ది కూడా జాలి, దయ, కరుణ లేవు. ఉమ్, 5 సంవత్సరాల నుంచి మేము సచివాలయం సిబ్బందితో ప్రభుత్వంతో కలిసి ప్రజలకి ఎన్నో సేవలు చేశాము. ఉమ్, ప్రభుత్వం చెప్పిన ప్రతి పనిని సర్వేలు కానీ సచివాలయం సిబ్బందితో కలిసి ఇన్ టైంలో ప్రజలకి సర్వీస్ చేస్తే ఈ రోజు మమ్మల్ని విధులకు రాకుండా వాలంటీర్కి జీవో లేదని చెప్పి అనేక 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 విధాలుగా హింస పెట్టడం చాలా బాధాకరం. ఓకే. ఈరోజు సచివాలయం సిబ్బంది కూడా నిజం చెప్పాలంటే ఈ ఉద్యోగం వదిలేసి ఇంకొక ఉద్యోగం వెళ్ళిపోదాం, సమ్ బెటర్ దొరికితే అనే పరిస్థితుల్లో ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఎగ్జామ్స్ రాసి వాళ్ళ భవిష్యత్ మారుతుందని చెప్పి ఈ రోజు వచ్చి వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఈ కూటమి ప్రభుత్వం ఉగాది పండక్కి మీకు తీపి కబురు తమ్ముళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. మేము ఎంతో సంతోషంగా మా బతుకులు మారుతాయని చెప్పి ఎంతో ఆనందాన్ని మేము వ్యక్తపరిచి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడంలో వాలంటీర్ వ్యవస్థ కీ రోల్ ప్లే చేసింది. వాస్తవం చెప్పాలంటే అప్పుడున్న వైఎస్ఆర్ పార్టీకి కూడా ఓట్లు అయితే వేయలేదు, ఎందుకంటే మా భవిష్యత్ ఇంపార్టెంట్ కాబట్టి. అంటే నేను చెప్తున్న వాస్తవం, మేము ఎవరు మాట్లాడకపోయినా వాలంటీర్లు అంత మెజారిటీ వచ్చింది కాబట్టి 100% వాలంటీర్లు కీ రోల్ ప్లే చేశారని చెప్పి మేము బిలీవ్గా నమ్ముతున్నాం. ఓకే. ఈ రోజు వాలంటీర్లని విధులకు రానియకుండా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా దారుణంగా ఉన్నది. ఈ రోజు ఏది మా తీపి కబురు ఏదండి? అయితే ఏంటి ఇప్పుడు మరి మీరు ఏంటి అసలు మీరు ఏం చేయబోతున్నారు? ప్రతిపక్ష పార్టీలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అక్కడి నుంచి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? మీ దగ్గర నుంచి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? ఏం జరుగుతుంది అసలు? టీపీ దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా మీకు? జెంట్ ఏం రావట్లేదండి. వాస్తవం వైసీపీ నుంచి అయితే మొన్న మండలిలో గాని సచివాలయంలో గాని మాట్లాడింది చూసామే గాని వాలంటీర్ల మీద ఇంతవరకు క్లియర్ కట్ స్టాండ్ అయితే వాస్తవానికి తెలియట్లేదు. వాలంటీర్లు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. అనేక చోట ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి, మీకు తెలిసిందే. మొన్న ఒక అబ్బాయి నంద్యాల జిల్లాకు సంబంధించి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడం, అక్కడక్కడే ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. చాలా బాధగా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే, అంటే నేను స్ట్రైట్ గా చెప్తున్నా, నాకు తెలిసిన సమాచారం, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వ్యవస్థని కంటిన్యూ చేద్దామని ఉంటే ఈ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాలంటీర్ వ్యవస్థ వద్దనేది బహిరంగంగా వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. ఇప్పుడు దాకా నేను బయట పెట్టలేదు, ఇప్పుడు బయట పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. వీళ్ళంతా వాలంటీర్ వ్యవస్థ వల్ల మనం ఓడిపోయామని చెప్పి వీళ్ళు ఓన్ చేసుకుని మమ్మల్ని బ్యాట్ చేయడం మొదలు పెట్టారు. ఈ మాట స్వయాన నాకు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన మాటలే నేను మీకు చెప్తుంది. నేను వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినప్పుడు, ఆయన తెలియపరిచినప్పుడు నేను ఉన్న మాటలు. బట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు మనం తెచ్చిన వ్యవస్థ కాబట్టి మనం కంటిన్యూ చేయాల్సిందే, ఈ వ్యవస్థని ఈ పిల్లల్ని మనం ఓన్ చేసుకొని వీళ్ళని ఒక దారి చూపించాల్సిందే అని ఇప్పుడు క్యాడర్కి కానీ ఇటు వాలంటీర్ వ్యవస్థకు కానీ ఎవరికి అన్యాయం జరగకుండా రెండు సమానంగా ఇట్లా ఈక్వల్ గా పెడదాం అన్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉన్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బయటకి మా ముందు నటిస్తున్నారే గానీ భుజం తట్టి బాగా పోరాటం చేస్తున్నారు, వెరీ గుడ్ అని. వాళ్లే ఈ వ్యవస్థని వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన ఒత్తిడి తీసుకొచ్చి చేసింది అయితే వాస్తవం అండి. నేను వైవి సుబ్బారెడ్డి గారు నేను మాట్లాడుకున్నప్పుడు జరిగిన డిస్కషన్ లో ఆయన చెప్పిన మాటలు చెప్తున్నా. ఓకే. మరి ఇప్పుడు ఏంటి ప్రభుత్వానికి సంబంధించి అంటే మీరు ఇప్పుడు ఉగాది కాదు దగాది అని చెప్పేసి మీరు ఏదో పోస్టర్ రిలీజ్ చేశారు, దీనికి ధర్నాలకి సంబంధించి ధర్నాలు చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు, పోలీసులు అయితే మిమ్మల్ని బయటికి రాకుండా నిర్బంధించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పేశారు ఇక మీకు ఉద్యోగాలు ఉండవు, ఆ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని చెప్పేసి. ఇక సచివాలయ ఉద్యోగులు అయితే వాళ్ళు చాలా
విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. అసలు మేము రాజీనామాలు చేస్తామనే దిశకి వెళ్ళిపోతున్నారు సచివాలయ ఉద్యోగులు అయితే వాళ్ళ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు. ఏంటి అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఒకటేనండి, ఇప్పుడు ఏదైతే ఆప్కాస్ ఉందో హ్మ్. కాంట్రాక్ట్ సంబంధించింది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించిన వాళ్ళకి 11 నెలలు ఉద్యోగం కల్పిస్తారండి. హ్మ్. ఒక నెల మాత్రం వాళ్ళకి ఉద్యోగంలో పెట్టుకోరు, సంవత్సరానికి 11 నెలలు చేస్తారు. ఓకే. ఆ ఒక నెల ఎందుకు, వాళ్ళకి ఏదైనా హక్కులు వస్తే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెచ్చిన ఘనకార్యాలే ఇవి. హ్మ్. ప్రతి సంవత్సరం 10 పెట్టడము, జీతం ఇవ్వడం, ఒక నెల ఆపడం, మళ్ళీ 1 నెల గ్యాప్ ఇచ్చి కంటిన్యూ చేస్తే వాళ్ళకి ఆ 1 ఇయర్ పోయిద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారేమో 3 ఇయర్స్ 4 ఇయర్స్ మనం కంటిన్యూ చేశాం, మళ్ళీ ఈ వ్యవస్థ మనమే ఒకలా కొనసాగిస్తే ఏదన్నా వాళ్ళు మనకి ప్రభుత్వానికి ఎక్కువ ఇబ్బంది పెట్టి జీతాలు పెంచమని అంటారో లేదా పర్మనెంట్ చేయమంటారేమో అని ఈయన తెచ్చిన పరంపరనే ఆయన ఒకలా గ్యాప్ ఇచ్చాడేమో. అయినప్పటికీ ఆప్కాస్ ఏ విధంగా కొనసాగిస్తున్నారో ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగించొచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. హ్మ్. కావాలని జీవో చెప్పి ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. హ్మ్. ఇంకోటి సచివాలయం కూడా చాలా మానసిక బాధల్లో ఉన్నారండి. హ్మ్. నిజంగా వాళ్ళు ఉద్యోగస్తులుగా చెప్పుకోవడానికి కూడా ఈ ప్రభుత్వంలో క్షేమం అవుతున్నారు, ఇది వాస్తవం, ట్రూ. ఓకే. హ్మ్. వాళ్ళని కూడా మా ఉద్యోగాలు తెచ్చుకున్నారు, కష్టపడ్డారు, వాళ్ళ బతుకులు మారినాయి అనుకున్నారు. ఈ రోజు వాళ్ళని వాలంటీర్లు చేసే పనులు వాళ్ళ చేత చేపించడం కరెక్ట్ కాదు కదా. అవును. హ్మ్. ఈ రోజు ఆలోచించాలి కదా మనం కూడా. అవును. హ్మ్. మనం ఆ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. హ్మ్. 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 మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఉన్న సగం మంది రాజీనామాలు చేశారు, ఇంకా సగం మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఏంటి అసలు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు వాళ్ళకంటూ ఒక జీవనాధారం ఉండాలి కదా! ఆ జీవనాధారానికి సంబంధించి ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? లేదంటే మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? మేమైతే ఈ పోరాటాన్ని వదిలిపెట్టేది లేదండి. ఓకే. మా హ్మ్. పోరాటం కొనసాగించేది హ్మ్. మా హక్కు అండి ఇది. మా హక్కు కోసం మనం పోరాడుతున్నాం. హ్మ్. 5 సంవత్సరాలు ప్రజలకు ప్రభుత్వాలకు పనిచేశాం. హ్మ్. ఇప్పుడు వచ్చింది జీవో లేదు, అది లేదు, ఇది లేదు అంటే మాకు సంబంధించిన అంశం అయితే కాదు, అది ప్రభుత్వాలు చూసుకోవాలా. ప్రభుత్వాల సమస్య అది, వాలంటీర్ సమస్య అయితే వాలంటీర్ల మీద పెట్టాలా. హ్మ్. ఈ ఈ విధమైన ప్రవర్తన అయితే కరెక్ట్ కాదు. ఓకే. 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 సో మీ ఈ పోరాటం ప్రభుత్వం పోరాటాలు ఏంటి? ఎదురు రేపు రేపు ఏం ఆపేది లేదు. చేయబోతున్నారు? రేపో ఎల్లుండో ఏదో ఒక ధర్నాకు పిలుపునిచ్చారు కదా! ఏంటి అసలు దాని పరిస్థితి? ఆల్రెడీ ఈ రోజు నుంచి ధర్నా అండి. ఈ రోజు చేశారు, మీకు కొన్ని వీడియోస్ పంపిస్తాను. హ్మ్. ఓకే. హ్మ్. వాలంటీర్లకు తీపి కబురు అని చెప్పి ఉగాది పండక్కి గత ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి హ్మ్. ఆ రోజు ఎలక్షన్ లో భాగంగా మాకు హామీ ఇచ్చి మోసం చేశారు కాబట్టి ఉగాది పండుగని వాలంటీర్ వ్యవస్థ బహిష్కరించింది. ఓకే. ఎందుకంటే ఈ రోజు మేము కష్టకాలంలో ఉన్నాం, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేదు, మా దగ్గర డబ్బులు లేవు, హ్మ్. ఎటువంటి ఆనందం గానీ మా దగ్గర పండగ చేసుకునే ఉత్సాహం లేదు కాబట్టి మేము దగా పడ్డాం. హ్మ్. ఈ ప్రభుత్వం చేత దగా పడ్డ వాలంటీర్లు దగాది జరుపుకుంటున్నాం. దగాది అంటే మహాత్మా గాంధీ గారిని రిఫరెన్స్ తీసుకుని శాంతియుత నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచే మొదలైనవి. ఈ రోజు కర్నూలు, హ్మ్. నంద్యాల, అలాగే ఆదోని, కాకినాడ జిల్లాల్లో చేశారు. రేపు నెల్లూరు, ఇలాంటి జిల్లాలు కూడా రేపు ఉన్నాయి. ఈ హ్మ్. ప్రభుత్వానికి పోరాటాలు ఎదుర్కోవాల్సిందే, మేము దగా పడ్డాం కాబట్టి మా ఉద్యమం కానీ మా కార్యాచరణ కానీ ఆపము. హ్మ్. మమ్మల్ని పోలీసులు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, హ్మ్. ఏ పోలీస్ అధికారి అయినా చట్టాన్ని అతిక్రమించి నన్ను అరెస్ట్ చేయాలన్నా, నన్ను ఇబ్బంది పెట్టాలన్నా ఆలోచన అతని మైండ్ లోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, సప్త సముద్రాలు దాటినా ప్రభుత్వం మారిన మరుక్షణం నా స్టాండు ఇంకొక ప్రభుత్వం దగ్గర వాలంటరీ వ్యవస్థ కొనసాగించాలా, నన్ను ఇబ్బంది పెట్టిన ఎస్ఐ ఫైల్ తీసుకుని వెళ్ళి టేబుల్ మీద పెట్టాలా. హ్మ్. ప్రభుత్వం అతని మీద ఎంక్వైరీ, నన్ను ఇబ్బంది పెట్టిన ఏ ఎస్ఐ అయితే ఎస్ఐ, సిఐ అయితే సిఐ అధికారి మీద, ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కన్ఫర్మ్ చేసి సస్పెండ్ చేయించేదాకా నా పోరాటం ఆగదు. హ్మ్. చట్టబద్ధంగా ఏదైనా చేయమనండి, ఏ అధికారైనా. హ్మ్. చట్టానికి వ్యతిరేకంగా చేస్తే సముద్రం అవతల కాదు, పాతాళంలోన తీసుకొచ్చి చీరాల కోర్టులో నించోబెడతా. హ్మ్. 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 సో మిమ్మల్ని అలా ఇబ్బందులు పెడుతున్నారు. హ్మ్. 100% ఇబ్బందులు పెడుతున్నారు నన్ను, ఓకే. 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 చాలా దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు. హ్మ్. మానసికంగా నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను ఏ విధంగా స్ట్రగుల్ చేపియాలా, అసలు నా మీద ఏమేమి కేసులు ఉన్నాయా, లేదా ఏ కేసులు పెట్టాలా, ఎలా ముందుకు వెళ్ళాలా అని చెప్పి చూస్తున్నారు. చేయనండి, పోరాటం హ్మ్. చేసేటప్పటికి నాయకుడికి కేసులు హ్మ్. సహజమే. హ్మ్. బట్ చేసేటప్పుడు పోలీస్ వ్యవస్థ అయినా న్యాయంగా చట్టానికి లోబడే పోవాలా. చట్టం ఏం చెప్తే దాన్ని పోవాలా. చట్టానికి హ్మ్. వ్యతిరేకంగా మేము చేస్తాము, ఇబ్బంది పెడతాము అనుకుంటే వాళ్ళని బోన్లో నించోబెట్టేదే. కాలం సమాధానం చెప్పక మానదు. తప్పు చేసిన ఏ అధికారైనా హ్మ్. చట్టం ముందు నించోక తప్పదు. హ్మ్. హ్మ్. హ్మ్.
ఓకే, చూద్దాం దీనికి సంబంధించి మరి ఏం జరుగుతుంది, అసలు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా స్పందన వస్తుందా, వాళ్ళు ఏమన్నా ఛాన్స్ తీసుకుంటారు అనేది కూడా. థ్యాంక్ యూ భాషా గారు, థ్యాంక్ యూ. ఇది వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారం మీద భాషా గారితో ఇంటర్వ్యూ. వాస్తవానికి వాలంటీర్లకు సంబంధించినటువంటి ఈ అంశం ఇప్పటికైనా ఒక చర్చనీయాంశంగా మారి దాని మీద ఏదో ఒక న్యాయం జరిగే పరిస్థితి చేయాలని చెప్పేసి కోరుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎన్నికల హామీలో ఒక ఇచ్చారు కాబట్టి ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి 10,000 జీతం ఇస్తామని చెప్తున్నారు. కనీసం మాకు ఆ 10,000 ఇవ్వకపోయినా పర్లేదు, మా ఉద్యోగాలను మాకు కంటిన్యూ చేస్తే సరిపోతుందంటూ కూడా మాట్లాడుతున్నారు. సగం మంది రాజీనామా చేసినటువంటి ప్రక్రియ కూడా ఉంది. కేవలం ఇప్పుడు దాదాపు 2,20,000 మంది వాలంటీర్లు ఉంటే కేవలం ఇప్పుడు 1,40,000 మంది వాలంటీర్లు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు రాజీనామాలు కూడా చేశారు కాబట్టి వాళ్ళ వరకన్నా ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పేసి వాలంటీర్లు అయితే కోరుతున్నారు. మరి దీని మీద ప్రభుత్వం అయితే చాలా గట్టిగా మొండి పట్టుబట్టి ఉంది. వాలంటీర్లు ఇంకా తీసుకునే పరిస్థితి ఉండదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూడాల్సింది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి అయితే వాలంటీర్లతో పాటు ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో వాలంటీర్లు ఏవైతే పనులు చేశారో ఇప్పుడు ఆ పనులన్నీ కూడా వాలంటీర్లకు సంబంధించి సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు పంచడం కావచ్చు, ఇంటింటికి తిరిగి అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ని తెలుసుకోవడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మేము ఇన్ని కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన అటువంటి అంశంలో మమ్మల్ని ఇలాంటి వాటికి ఉపయోగిస్తారంటూ కూడా సచివాలయ ఉద్యోగులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటా లేదా ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా అనేది చూడాలి. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చైతన్యం.